వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. అందరూ ఎలా అన్నారు? బాగున్నారా? ఒక వారం తర్వాత వేస్తున్నానండి వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇది ఒక డెఫినెట్గా డిఫరెంట్ వీడియోగా ఉంది. అండ్ క్రిస్మస్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను. ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు బాగా మోటివేషన్ వస్తుంది. అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఇదొక వీకెండ్ బ్లాగ్ అనమాట. ఈ సాటర్డే నేనేం చేశానంటే కాసేపు దీక్షతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. దీక్షతో టైం స్పెండ్ చేయాలంటే దాంతో కూర్చొని ఆడుకోవాలన్నమాట. ఆడుకోవడం అంటే దానికి ఏదైనా టాయ్తో ఆడుకోవడము, లేకపోతే నాకైతే దాంతో ఎడ్యుకేషనల్ ఏదైనా నేర్పిద్దాము, ఎడ్యుకేషనల్గా దాంతో ఆడుకుందాము అని ఉంటుంది. ఎప్పుడు దాని ప్రకారంగా నేను ఒక టాయ్ అయితే తీసుకొచ్చాను. ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట. ఇది బ్లూయి అనమాట. ఈ మధ్య ఫస్ట్ గ్రేడ్ పిల్లలు, కిండర్ గార్డెనర్స్ అప్ టు సెకండ్ గ్రేడ్ వరకు చాలా ఇష్టపడుతున్నారండి. ఆ బ్లూయి అంటే దాని క్యారెక్టర్స్ చాలా ఇష్టపడుతున్నారు. సో నేను ఏం చేశానంటే ఒక గేమ్ తీసుకొచ్చి వెనకాల సీన్ ఉంటుందన్నమాట. ఆ సీన్కి డిఫరెంట్ ప్రాప్స్ లాగా అవన్నీ యూస్ చేసుకొని స్టోరీ, సెల్ఫ్ మేడ్ స్టోరీ చేయాలన్నమాట. సో అట్లా ఒక గేమ్ అయితే నేను దీక్షతో ఆడుకుంటున్నాను. అండ్ దానివల్ల వీళ్ళకి వెకాబులరీ చాలా ఇంక్రీజ్ అవుతుంది అని అనిపించింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు డూ. ఈ టాయ్లో వచ్చేసి మ్యాగ్నెట్స్ ఉంటాయి. అవన్నీ మ్యాగ్నెట్స్, ఆ ప్రాప్స్ ఏమేమి చూస్తున్నారో మీరు, అవన్నీ మ్యాగ్నెట్సే ఉంటాయి. ఎక్కడైనా ఫ్రిడ్జ్లో అయినా అతికించుకోవచ్చు, లేకపోతే ఇక్కడే ఒక డిఫరెంట్గా సీన్ క్రియేట్ చేసుకొని దాన్ని కూడా ఎనాక్ట్ చేయొచ్చు అనమాట, అట్లాంటిది. సో ఇట్ వాజ్ అ వెరీ ప్రొడక్టివ్ గేమ్ అని అనిపించింది నాకు. మీకు ఏమైనా ఇట్లాంటి గేమ్ నచ్చుతుందంటే నేను డెఫినెట్గా దీన్ని డిస్క్రిప్షన్లో వేస్తాను. కోవిడ్ బేబీనో ఏమో నాకు తెలియదు, కానీ మా రెండో పాప అయితే 3 years వరకు అసలు మాట్లాడలేదు అంటే ఓన్లీ 2 అక్షరాలే మాట్లాడేవి. ఇప్పుడైతే చాలా బాగా మాట్లాడుతుంది 3 years తర్వాత. ఇట్లాంటి గేమ్స్ చాలా తీసుకొచ్చేదాన్ని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ రీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆడుకున్న తర్వాత ఈవినింగ్ నాకు ఒక ప్రోగ్రామ్ ఉన్నింది. ఈవెంట్ ఏంటి అంటే సేవా ఇంటర్నేషనల్, వీళ్ళు పిల్లల కోసమే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అండ్ వీళ్ళ సేవా ఇంటర్నేషనల్ ఫండింగ్ కోసం ఇక్కడ బిడ్డింగ్ కూడా పెట్టారనమాట. వచ్చిన గెస్ట్ వాళ్ళు ఇవన్నీ బిడ్డింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు. చాలా బాగుంది. చాలా ఆర్ట్, ఆర్నమెంట్స్ అన్నీ పెట్టారనమాట. నేను మంచిగా రెడీ అయిపోయి ఇక్కడ వీడియో తీసేసుకుంటున్నాను జనాలు వచ్చే ముందు. అండ్ ఫస్ట్ స్నాక్స్ అయితే తీసుకోమన్నారు, ఎందుకంటే తర్వాత పాడాలి కాబట్టి కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాను. స్నాక్స్ అయితే నేను సమోసా కానీ గోబీ మంచూనే తీసుకోగలిగాను, ఎందుకంటే వీగన్ అవే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నిజంగా రిగ్రెట్ అయింది నాకైతే, ఎందుకంటే నాకు ఏవి నచ్చలేదు. గోబీ మంచూరియా అయితే చాలా ఆయిలీగా ఉన్నింది అండ్ అసలు తినబుద్ధి కాలేదు. సరే అది కాస్త తినేసి ఇంకా ఎంతో తినేసి ఇంకా కూర్చున్నాను అనమాట. అండ్ ఈవెంట్ మాత్రం ఒక డాన్స్తోనే స్టార్ట్ చేశారు, భరతనాట్యంతో స్టార్ట్ చేశారు. ఇవన్నీ లోకల్ ఆర్టిస్ట్నే పిలిచేసి చేయించారనమాట. అండ్ మాకందరికీ, పార్టిసిపెంట్స్ అందరికీ ఫస్ట్ టేబుల్ ఇచ్చేశారు చూడ్డానికి. అండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ టు సీ. చెప్పాలంటే అటు ఇటు కార్నర్స్లో టేబుల్లో కూర్చోబెట్టుంటే అసలు ఏం కనిపించేది కాదు. అదొక రెక్టాంగిల్ షేప్ బ్యాంక్వెట్ అనమాట. కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటే అన్నీ కనిపిస్తుంది. అండ్ తన ఆ డాన్సర్ మంచి టీచర్ కూడా, ఇక్కడ లోకల్ శాండియాగోలో నేర్పిస్తుంది. అపర్ణ అని తన పేరు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ని పిలుస్తున్నారు కదా, వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట. వాళ్ళందరూ 100 hours టైం స్పెండ్ చేశారు లోకల్ శాండియాగోలో. వాళ్ళున్న ఏరియాలో క్లీనప్ చేయడం కానీ, ఎన్విరాన్మెంటల్ రీసైక్లింగ్ చేయడం కానీ, అట్లా వాలంటీర్ పని చేయాలి. వీళ్ళందరూ హై స్కూల్ నుంచే స్టార్ట్ చేసుకుంటారు. సో మినిమమ్ 2 to 3 years చేస్తే గనక వాళ్ళకి కొన్ని మెడల్స్ అయితే ఇస్తారు. సో దానివల్ల 10 మంది అయినా ఉంటే వాళ్ళకి ఇట్లాంటి ఈవెంట్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చేశారు, కానీ కొంచెం బ్యాంక్వెట్ అంతా తీసుకొని చేయడం అయితే ఇది ఫస్ట్ టైం అని అనిపిస్తుంది.
ఉత్త పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా అంతే శ్రమ పెట్టాలి. పిక్ డ్రాప్ వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ, ఏదైనా మార్కెటింగ్ చేయడం కానీ, అట్లాంటి దానికి పేరెంట్స్ అయితే వాలంటీర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రాంలో అదొకటే కాకుండా కొంచెం మ్యూజికల్ కూడా బాగానే పెట్టారు. నేను ఇంకొక ఆవిడ కూడా పాడాము అండ్ ఇక్కడ సితార్ కూడా వాయిస్తున్నాను. నాదొక చిన్న బిట్ అయితే పెడతాను. అంత పాడిన తర్వాత ఏదో కాస్త తినేసి ఇంటికైతే వచ్చేసాను. రాత్రి లేట్ అయితే అయ్యింది, 10 వరకు అయింది. అండ్ బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం. బట్ నాకు మ్యూజిక్ సిస్టమ్ అంత బాగా నచ్చలేదు. రికార్డింగ్ కూడా ఏం లేదు కాబట్టి కొంచెం నాట్ అ క్వాలిటీ వీడియో అయితే దొరికింది. జస్ట్ నా ఫోన్లో ఎంత అవుతుందో అంత రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అండ్ కాపీరైట్స్ వస్తే తెలీదు, పర్వాలేదని వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చి మధ్యాహ్నం క్లాస్ అయిన తర్వాత క్లీనప్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఆ రోజు సండే అనమాట. సండే అయితే నాకు వర్క్ ఉంటుంది కదా, వర్క్ అయిన తర్వాత ఇంకా మధ్యాహ్నము క్లీనప్ గిన్నెలంతా క్లీన్ చేసేసి యాజ్ యూజువల్ ఎవ్రీ సండే ఆఫ్టర్నూన్ నాకు క్లీనప్ పని ఉంటుంది. ఎందుకంటే మా ఆయన వంట చేస్తారు కాబట్టి మొత్తం అలాగే ఉంటుంది. సో నేను క్లీనప్ చేసి ఇంకా ఇవాళ ఫుల్ బట్టల పని చూసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 2 బాస్కెట్స్ అయితే ఫోల్డ్ చేశాను. నాకు అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అయినా బట్టలు మడత పెట్టుకోవాలి వీక్ డేస్లో అని అనుకుంటూ ఉంటాను. కానీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. అంటే టూ మచ్ యాక్టివిటీస్ పెట్టుకుంటున్నానేమో అని అనిపిస్తుంది. నాకు నేనే పెట్టుకుంటున్నానేమో అనిపిస్తుంది. చాలా చాలా వరకు ఇట్ ఈస్ సో వెరీ హార్డ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. చాలామంది అడుగుతారు ఎలా చేస్తారు, ఎలా మేనేజ్ చేసుకుంటారు అని. కొన్ని చేయాలంటే కొన్ని తీసేయాల్సిందే. సో అట్లాగే బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. కానీ ఐఎమ్ ఫైటింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ రియలీ రియలీ హార్డ్. బట్ ఐ వాంట్ టు డూ ఇట్. నా విల్ పవర్ నాకు చెయ్యాలి అని ఉంది కాబట్టి నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను అనమాట. సో ఏది ప్రయారిటీ చూసుకొని అప్పుడు అలాగే స్టార్ట్ చేసేసుకుంటాను. ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే అమ్మాయిలు ఎన్ని సారీస్ ఓపెన్ చేస్తారంటే అన్ని సారీస్ ఓపెన్ చేసుకుంటారు. నాకు అలాగే అయింది. సో ఇట్లాంటి సారీస్ వేసుకోవాలి, ఒక ఈవెంట్కి ఏం సారీ వేసుకోవాలి అని చెప్పి దాంట్లోనే చాలా టైం పోతుంది. అండ్ కొన్ని సారీస్ అయితే బయటపడేస్తాను. సో ఇట్లాగే అయ్యి అవన్నీ సర్దేసుకున్నాను. బట్టల సంగతి అయిపోయింది. ఇంకొక 2-3 డేస్ ఆలోచించక్కర్లేదు అనుకోండి. అండ్ ఇక్కడ మా ఆయన వచ్చి పొటాటో కూర చేశారు సండే. చాలా బాగుంది టేస్ట్. సురేష్ చేస్తే బాగుండదా, చాలా బాగుంటుంది. అండ్ దానిపైన ఇంట్లో చేసిన పొడిలు వేసి నేను నెయ్యి వేసుకోను కదా, కొంచెం నూనె వేసి అలా మసాలా దోశలాగా వేసి ఇచ్చాడు. ఇది ఒక మిల్లెట్ దోశ అనమాట. మిల్లెట్ దోశలో కూడా మసాలా దోశ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ చపాతీలో కూడా కూర వేసుకొని తిన్నాను. ఆ రోజు లేట్గా తిన్నాను లంచ్, ఎందుకంటే మార్నింగ్ యూజువలీ బ్రేక్ఫాస్ట్ తింటే నా లంచ్ యూజువలీ 1:30-2 o'clock అయిపోతుంది. సో మా ఆయన నాకు
నాకు మసాలా దోశ అండ్ చపాతీలో కూర కూడా చేసి నాకు ఇచ్చారనమాట. ఆయనకి ఒక ఇష్టం అనమాట వంట చేసి వడ్డించడం అంటే చాలా చాలా ఇష్టము. అండ్ ఇది చూసారా, నెక్స్ట్ ఈవినింగ్ నేను క్రిస్మస్ లైట్స్ చూద్దామని చెప్పి దీక్షను తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్తున్నాను. నేను దీక్ష ఇద్దరే వచ్చాము. దానికి ఒకటే ఇంట్రెస్ట్ ఉంది, పెద్ద పాపకు అస్సలు అంత ఇంట్రెస్ట్ లేదు, తగ్గిపోయింది చాలా. తనకి ఫ్రెండ్స్ కావాలి. దీక్షకైతే ఇప్పుడు అంత ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు కాబట్టి నేను దీక్ష వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ చాలా బాగా చేశారండి. ఇది కొత్త ఏరియా, ఇంటి దగ్గరే ఉంది. అండ్ ఇట్ వాజ్ సో నైస్. ఒక 50 హౌసెస్ ఏమో చేశారనుకుంటా. అక్కడ మార్ష్ మెలోస్ అట్ట దానికి అక్కడ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే మార్ష్ మెలోస్ కాల్చడం కానీ గ్రహం క్రాకర్స్ దాని లోపల వేసి చాక్లెట్ వేసి పిల్లలకి ఇవ్వడం అనమాట. దానికి వెన్మో పెట్టేస్తారు. ఒక $2 $6 అలా చెప్పి చేసి పంపిస్తారనమాట. మేడం చాలా బిజీగా ఉన్నారు స్మోర్స్తో. సో ఇట్స్ జస్ట్ మీ దీక్ష డే. ఆల్మోస్ట్ అలాగే అయింది. చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలామంది వచ్చారు. ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. ఐ థింక్ యూ గైస్ షుడ్ కమ్ అండ్ విజిట్ బిఫోర్ ఇట్స్ న్యూ ఇయర్. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇంట్లో ఒక కాన్సెప్ట్ వైస్ దాన్ని డెకరేట్ చేసి పెడతారు. అండ్ వాళ్ళు రోడ్ అంతా వాళ్ళు చేసుకున్నారనమాట. ఎవ్రీ హౌస్ పక్కపక్కనే వాళ్ళు అంతా చేస్తే వాళ్ళకి ట్యాక్స్ రిడక్షన్ అంతే ఉంటుందంట. అందుకని కొన్ని రోడ్డు వాళ్ళందరూ కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇట్లా పెడతారు. అండ్ ఇందాక చూపించినట్టు మీకు స్మోర్స్ చెప్పాను కదా, అది పిల్లలు చేసుకుంటారట. వాళ్ళకి కొంచెం పాకెట్ మనీ లాగా వాళ్ళు కాల్చి వాళ్ళే ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారనమాట. సో ఇలాగే ఎంకరేజ్మెంట్ గర్ల్ స్కౌట్స్ కూడా వచ్చింది అక్కడ. వాళ్ళు కూడా కొన్ని నట్స్ గిట్స్ కానీ ఏదైనా స్నాక్స్ మొత్తం పిల్లలకి ఏదైనా నచ్చుతుందో, హాట్ కోకో వాళ్ళకి చాలా పిచ్చి అనమాట. ఈ టైంలో వీళ్ళకి అక్కడ నడుస్తూ హాట్ కోకో తాగడము, దాంట్లో మళ్ళీ మార్ష్ మెలోస్, అసలు ఎంత ఎంజాయ్ చేసిందో అంత ఎంజాయ్ చేసింది. అండ్ ఈసారి నేను కూడా వెళ్ళాను కానీ నేనేం తాగలేదు, తినలేదు. ఒక ప్రోటీన్ డ్రింక్ వేసుకొని అక్కడ వెళ్ళగలిగాను. అండ్ చాలాసేపు వాకింగ్ అయింది. మంచి ఎక్సర్సైజ్ అయితే నాకు అయింది. ఇప్పుడే అయిపోయింది, ఇంకేం లేదు. జస్ట్ స్మాల్ లేన్ ఇది. ఆల్మోస్ట్ జస్ట్ ఒక ప్రాబబ్లీ 50 హౌసెస్ అని చెప్పొచ్చు, అంతే ఉంది. ఒక చిన్న రోడ్లో అలా చేశారు కానీ చాలా బాగా చేశారు. అమేజింగ్ ఉంది. సో వీఆర్ హెడింగ్ హోమ్. కాస్త తాగడము తినడము ఎక్కువ చేసాము. సార్ ఫినిష్ అయిపోయింది. లుక్ ఎట్ ద మూన్. ఇట్ ఈస్ ఫుల్ మూన్ డే టుడే. చాలా బాగుంది. అండ్ ఐఎమ్ హెడింగ్ బ్యాక్. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అయితే ఎంజాయ్ చేసాము వెళ్ళొచ్చి. ఇంకొక నెక్స్ట్ వీకెండ్ కూడా మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తున్నానండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ సూన్. బాయ్.